హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్. నేను మీ డాక్టర్ శ్రీనాథ్. ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, సమ్మర్లో రాగి జావ ఎందుకు తీసుకోవాలి, సమ్మర్లో రాగి జావ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనే అంశం తెలుసుకుందాం. సహజంగా శరీరంలో మనకు వాతాపిత కఫం అని చెప్తూ ఉంటాం. హోమియోపతిలో దీన్నే సోరా, సైకోటిక్, సిఫిలిటిక్ అనేటువంటి పేర్లతో మనం చెప్పుకుంటాం. అంటే ఒక్కొక్కరి శరీరం తీరును నిర్వచనం అనుకోవచ్చు దీన్ని. కొందరికి నీరు ఎక్కువగా నిండేటువంటి శరీరం ఉండేటువంటి వ్యక్తులు తొందరగా ప్లంపీగా అంటే లావుగా మారిపోతూ ఉంటారు. కొందరికి సైకోటిక్ చేంజెస్ ఉన్నప్పుడు ఈ లక్షణం కనబడుతుంది. కొందరికి సిఫిలిటిక్గా ఉంటే ఎముకల నొప్పులు, కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతం లక్షణాలు ఉంటాయి. వీళ్ళు పెద్ద పెద్ద మాత్రలు, రోజుకు 5 మాత్రలు, 10 మాత్రలు, అలా 10 ఏళ్ళు, 20 ఏళ్ళు జీవితాంతం కూడా వాడే వ్యక్తులు ఉంటుంటారు. ఇలా సమస్య లైక్ ఉదాహరణకు ఒక రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, ఇలా ఏళ్లకేళ్లుగా మాత్రలు వాడుతూనే ఉంటారు. ఇలాంటి వాళ్లకు చక్కని పరిష్కారం ఏంటంటే రాగి జావ సమ్మర్లో తీసుకోవడం. సో దీన్ని ఎలా అలవాటు చేసుకోవాలి, దీనిలోని ముఖ్య ఇంగ్రీడియంట్స్ ఏంటి మనం తెలుసుకుందాం. సో రాగి పిండిని మనం ఒక చిన్న పౌడర్ లాగా ఉండేటువంటి రాగి పిండిని వాటర్లో వేసి బాయిల్ చేసి కొంచెం చల్లారుతున్న క్రమంలో లూకువామ్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు దాన్ని గ్లాసులో లైక్ స్ట్రెయిన్ చేసుకొని తీసుకున్నా పర్వాలేదు, లేదా కొద్దిగా తీసుకునేటువంటి క్రమంలో కొంచెం నిమ్మరసం, ఒక హాఫ్ చెక్క నిమ్మరసం పిండి దానిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తాగినా పర్వాలేదు. ఇది మనకు జనరల్గా తీసుకునేటువంటి రాగి జావ. దీనిలో ఉపయోగాలు ఏంటి అంటే, దీనిలో అధికంగా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫ్యాట్స్ ఉంటాయి, అంతెందుకు మైక్రోన్యూట్రియంట్స్ అయినటువంటి జింక్, మ్యాంగనీస్, సెలీనియం లాంటివి కూడా ఉంటాయి. సో ఫైబర్ అందుతుంది, ఫ్యాట్ కంటెంటు, ప్రోటీను, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అందడంతో పాటుగా విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఒక విటమిన్ సిని మనకు సహజంగా ఇప్పుడు ఒక 30-40 ఆరెంజెస్ తీసుకుంటే వచ్చేటువంటి విటమిన్ సి అనేది ఒక్క గ్లాసెడు రాగి జావలో అందుతుంది మనకు. సో సేమ్ అలాగే ఇదే ఈక్వాలిటీలో చెప్పుకోవాలనుకుంటే 30-40 ఆరెంజెస్ ఈజ్ ఈక్వల్ టు ఒక ఆమ్లా, ఒక ఉసిరికాయకు కూడా అంతే విటమిన్ సి అందుతుంది. సో విటమిన్ సికి గట్టి పోషణలు చెప్పుకుంటే మనం ఉసిరితో పాటుగా ఈ రాగి జావను కూడా చెప్పుకోవచ్చు. సో దీన్ని చాలా ప్రిపేర్ చేసుకోవడం చాలా తేలిక. అండ్ సమ్మర్లో ఒక గ్లాసుడు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే ఈధర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకున్న పర్వాలేదు, లేదా సాయంత్రం 6 గంటల లోపు తీసుకున్న పర్వాలేదు. దీనివల్ల ఉపయోగాలు ఏంటి అంటే, ఇప్పుడు ఉదాహరణకు మనకు స్పాండిలైటిస్ లక్షణంతో సఫర్ అవుతున్నాం అనుకుందాం. అంటే మెడ నొప్పి, మెడ తల అటు ఇటు తిప్పేందుకు విపరీతమైనటువంటి నొప్పి, తల తోలుతున్నట్టుగా అనిపించడం, ఒక్కోసారి వామిటింగ్ సెన్సేషన్ లాంటిది కూడా అనిపిస్తూ ఉంటుంది. దీన్ని స్పాండిలైటిస్ అంటుంటాం. ఇప్పుడు ఏంటి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే విటమిన్ డి మాత్ర, కాల్షియం మాత్ర, బలానికి ఇంకో మాత్ర, మళ్ళీ పెయిన్ కిల్లరు, ఇలా 4-5 రకాల మాత్రలు ఎందుకు? దాని బదులుగా మనం ఈ జాగ్రత్త చేసుకుంటే స్పాండిలైటిస్ అదుపులోకి వస్తుంది. అలాగే మహిళల్లో నెలసరి సమస్యలలో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు పీసీఓడి సమస్య అనేది ప్రధానంగా చెప్పుకోవచ్చు. అలాగే యుట్రైన్ ఫైబ్రాయిడ్స్ కూడా ఏర్పడతాయి. పీసీఓడి అంటే మహిళల్లో గర్భసంచిలో ఓవరీస్లో ఏర్పడేటువంటి కణితి. అలాగే ఫైబ్రాయిడ్ యూటరస్ అంటే గర్భసంచిలో ఏర్పడేటువంటి కణితి, ఫైబ్రాయిడ్ యూటరస్. ఇలాంటి సమస్యలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఈ కండిషన్కి మనకి రాగి జావ తీసుకోవచ్చు. అలాగే రక్తహీనతతో బాధపడేటువంటి వ్యక్తులు, సహజంగా మహిళల్లో 10 నుండి 10 గ్రామ్% వరకు హిమోగ్లోబిన్ ఉండాలి. పురుషుల్లో చూసుకున్నట్లయితే 12 to 14 గ్రామ్% వరకు ఉండాలి. అంతకంటే బాగా తక్కువగా ఉన్నట్లయితే పదే పదే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడము, ఐరన్ మాత్రలు తీసుకోవడము, లేదా బీట్రూటు, క్యారెట్ ఇలాంటివి తీసుకోవడం జరుగుతుంటుంది. దాని బదులుగా ప్రతిరోజు ఒక గ్లాసు రాగి జావ తీసుకున్నట్లయితే రక్తహీనత సమూలంగా అదుపులోకి వస్తుంది. అంటే ఏ ఐరన్ మాత్రలు కూడా వాడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా మస్కులర్ డిజార్డర్స్ ఉంటాయి, మయోసైటిస్ లాంటివి ఉంటాయి. అంటే కండరం ఉన్నట్టుండి వాపు గురవుతుంది. మన దగ్గర చూసేటువంటి కేసెస్లో చూస్తుంటాం, కండరాల వాపు కారణం తెలీదు, కండరాలు ఇక్కడ వాపు అంతా వచ్చేస్తుంది. సో కండరం మూమెంట్ అనేది చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అలాగే ఉన్నటువంటి కండరం క్షీణతకు లోనైపోతుంది. అంటే ఇప్పుడు 2 చేతులు చూసుకున్నట్లయితే ఇక్కడ మజిల్ అనేది మొత్తంగా అట్రోఫీ అయిపోతుంది, అంటే ష్రింక్ అయిపోతూ వస్తుంది. దాన్ని మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఇలా మజిల్స్ క్షీణతకు లోనైనా కూడా రాగి జావ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అంతేకాకుండా న్యూరలాజికల్ డిజార్డర్స్ పెద్దవాళ్ళలో 60-70 సంవత్సరాలు దాటిన పెద్ద వ్యక్తుల్లో మనకు న్యూరలాజికల్ డిజార్డర్స్ కనపడుతూ ఉంటాయి. ఉదాహరణకు అల్జీమర్స్ డిసీజ్ కావచ్చు, పార్కిన్సన్స్ డిసీజ్ కావచ్చు. ఇలాంటి లక్షణాలతో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఒక హాఫ్ గ్లాస్ అయినా
ప్రతిరోజు రాగి జావ తీసుకోండి. తద్వారా ఈ వ్యాధులన్నీ అదుపులో పెట్టుకోవచ్చు. ఇవి కాంప్లికేట్ కాకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ ఈ కండిషన్తో సఫర్ అయ్యేటువంటి వ్యక్తులకు హోమియోలో బెస్ట్ మెడిసిన్, ఒకే ఒక బెస్ట్ మెడిసిన్ చెప్తాను. దాన్ని ఫెర్రం ఫాస్ అంటాము. ఎఫ్ ఫర్ ఫ్యాన్. సో ఫెర్రం ఫాస్ 66 అనేటువంటి టాబ్లెట్స్ ఉంటాయి. ఇవి కూడా మనకు మల్టీవిటమిన్ లాగా పనిచేస్తాయి. ఉదయం 4, రాత్రి 4 చప్పరించే మాత్రలు ఉంటాయి. అవి వేసుకుంటే కూడా మనకు ఈ రక్తహీనత లాంటి సమస్యలు రావు. పెద్దగా కాంప్లికేషన్స్ లేకుండా ఈ సమస్యను అదుపులో పెట్టుకోవచ్చు. సో విన్నారు కదా వ్యూవర్స్. ఏవైనా మీరు కామెంట్ చేయదలుచుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. రేపటి కార్యక్రమంలో ఇంకో టాపిక్తో కలుసుకుందాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.